జై శ్రీరామ్. జయ 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 దేవ మహాదేవ సర్వేశ సర్వాంతరాత్మ. మనం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే, అంత్యకాలంలో మరణభయం లేకుండా ఉండాలంటే, మనం శివ శివ అంటే మనకు కలిగే ప్రయోజనం ఎప్పుడు ఈశ్వరుని గురించే స్మరణ చేయడం అలవాటు పడిపోయిన వారికి శరీరం ఎంత బడలిపోనివ్వండి, వృద్ధాప్యం చేత అది మంచాన్ని పట్టుకొని ఉండనివ్వండి, ఆయన మనసుతో చేసేటటువంటి పుణ్య కర్మ మాత్రం ఆగదు. అది అలా నడుస్తూనే ఉంటుంది. అది ఎక్కడి వరకు వెళ్తుందంటే, ఖచ్చితంగా మనం ఈశ్వరునే చేరగలము. ఈశ్వరుడి దగ్గరికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఎందుకంటే, తలుపు సందులో వేలు పడినప్పుడు శివ, శివ, శివ అనడం. ఏ చిన్న కష్టం వచ్చినా శివ, శివ, శివ అనడం అలవాటు పడిపోయిన వారికి, కష్టం వచ్చినప్పుడు శివ, శివ అనడం అలవాటు పడిపోయిన వారికి, వారి ప్రాణోత్క్రమణం అంటే ప్రాణం నుంచి శరీరం విడుదల అవుతున్నప్పుడు, అంటే అంత్యకాలంలో కూడా శివ శివ అని అనగలరు. అసలు మనసుని ఈశ్వరుడి దగ్గర పెట్టడం చేతకాని వాడు ఎంత బలవంతుడైనా అవ్వనివ్వండి, ఈశ్వరుడి దగ్గరికి తీసుకువెళ్ళి కూర్చోబెడితే శరీరాన్ని కూర్చోబెట్టగలరేమో కానీ మనసు మాత్రం ఈశ్వరుడి దగ్గర నిలబడదు. పరమేశ్వరుడు అనేది ఏమిటంటే, నా యందు నీ మనసు పెట్టు అని అంటారు. మనకున్న ప్రారంధం ఏమిటి? ఆ మనసు యొక్క జవం అంటే దాని వేగమే మనకి ప్రతిబంధకం. అది ఎటో వెళ్ళిపోతూ ఉంటుంది. మనం చేయవలసింది దాన్ని బలంగా మార్చుకొని మనం పరమేశ్వరుని వైపు వెళ్తూ ఉండాలి. అప్పుడు మనం ధన్యాత్ములం అవ్వగలం. కాబట్టి మనం మనసుతో, మన శరీరంతో మనకు నచ్చిన దైవం నామస్మరణ చేసుకుంటూ, మనకు నచ్చిన దైవం చుట్టూ ఉందాం. ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.